హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడస్ అండ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. ఈ రోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మ్యాటర్ ఏంటంటే మా అక్క పిల్లలు ఇక్కడికి క్వార్టర్స్లోకి వచ్చారనమాట. వాళ్ళని వచ్చారని చెప్పి ఇంట్లోనే ఉండడం పద్ధతి కాదు కదా. అందుకే ఇక మా బావ అయితే ఫస్ట్ అయితే షాపింగ్ మాల్కి తీసుకువెళ్తాను, ఆ తర్వాత మీకు కావాల్సిన డ్రెస్సెస్ తీసుకోండి, అండ్ అలాగే టైం ఉంటే మాకు దగ్గరలో ఉన్న ట్యాంక్ బండ్కి వెళ్ళి చూపిస్తాను అని చెప్పి అన్నాడు అనమాట. ఇక పిల్లలు ఊరుకుంటారా, సరే వెళ్దాము అని చెప్పి రెడీ అవుతున్నారు. ఈ బ్లాగ్లో ఏంటంటే మేము ట్యాంక్ బండ్కి వెళ్ళాము, అండ్ అక్కడే నాకు పేరైతే సరిగా తెలీదు, అడుగుదామంటే పక్కకు మా బావ కూడా లేడు, అందుకే నేను చెప్పట్లేదు. అంటే రాజభవనం సంథింగ్ ఉంటుంది, మన కేసీఆర్ కట్టించారంట. సో ఆ ప్లేస్ విజిట్ చేద్దాము అని చెప్పి అన్నాడనమాట. సో మెయిన్గా అయితే ట్యాంక్ బండ్ దగ్గరికే వెళ్తున్నాం మేము. ఇక ట్యాంక్ బండ్లోనైతే ఏమేమి చూసాము ఏంటి అని అంటే ఈ వ్లాగ్లో వస్తుంది. చూడడానికి ఏముంది, అక్కడ బుద్ధుడి విగ్రహం అంతే కదా. కాకపోతే వాటి పక్కకు కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. అంటే పానీపూరి, గోల్గప్ప ఇలాంటి కొన్ని ఐటమ్స్ తినేటివి అయితే ఉన్నాయి. మేము షాపింగ్ చేసేటప్పటికి 9 అయిపోతుంది నైట్. ఇంకా సడన్గా మా బావ మళ్ళీ మనకి టైం దొరకదు, ఇటు నుంచుంటే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాము అని చెప్పి అన్నాడు. ఇక వెంటనే నేను కూడా ఓకే చెప్పేసిన, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసే పని అయితే ఉండదు నాకు. ఎందుకంటే అంత నైట్ వచ్చి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే అసలు నా వల్ల కాదు. అందుకే ఇక బయట తినేసి వెళ్దాము అని అన్నాడు. ఇక మేము అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే అక్కడే ఆకలి మంట మీద ఉన్నాము. అప్పటికే 9 అయిపోతుంది, షాపింగ్ చేసాము, చాలా అలసిపోయాం అనమాట. అయితే ఫస్ట్ ఏమనుకున్నామంటే వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ అలా తినేసి ఆ తర్వాత ఫుడ్ ఏమైనా తిందాము అనుకున్నాము. కానీ వెళ్ళేసరికి పానీపూరి బండి పక్కనే ఉంది. సో అదైతే తింటూ టైం అయితే స్పెండ్ చేసాము. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, చెప్పాను కదా. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము, అండ్ అలాగే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నాము. వ్లాగ్ అయితే ఎలా ఉందో డెఫినెట్లీ చెప్పేసేయండి, అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. వ్లాగ్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా చిన్న వ్లాగ్ కదా, స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే చిన్న లైక్ కూడా ఇవ్వండి, ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. ఇక పిల్లలైతే బయటికి వెళ్దామనగానే చాలా హడావిడిగా ఈవినింగ్ టైంలో రెడీ అయ్యారు. అక్కకి 3 పిల్లలా అని అనుకోవచ్చు. ఇక వైట్ డ్రెస్ వేసుకుంది చూసారా, తినొచ్చేసి మా మరదలు అనమాట, అంటే మా మామయ్య కూతురు. ఇక ఇక్కడ ఈ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఏమో అక్క కూతురు. ఇక కొడుకు కూడా ఉన్నాడు, ఆగండి చూపిస్తా, వాడు ముందు కూర్చున్నట్టున్నది, కనిపిస్తలేడు. ఇక మా పెద్దోడైతే మేము ఎటైనా వెళ్తున్నామంటే చాలు ఇది కొని అది కొని అని చెప్పి సతాయిస్తూనే ఉంటాడు. ఇక ఫస్ట్ అయితే జుడియో షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చాము. అదేంటో నాకు వీడియో, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు వీడియో తీసుకోవాలనిపించదు. మళ్ళీ పనంతా అయిపోయిన తర్వాత ఇలా ఫోన్ పట్టుకొని కూర్చుంటాను కదా, అయ్యో అప్పుడు మంచిగా వీడియో షూట్ చేసుకోవాల్సింది చి అని అనిపిస్తుంది. ఏంటో ఈ బుద్ధి ఎప్పుడు మారుతుందో ఏమో. టైం దొరికినప్పుడు హ్యాపీగా వీడియో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా షూట్ చేస్తే, కానీ కాదబ్బా మనం అస్సలు అట్లా కాదు. ఇక జుడియోలో అస్సలు డ్రెస్సెస్ బాగాలేవని చెప్పి ఇగో వీడే అక్కడ టాటా చెప్తున్నాడు, వీడు మా అక్క కొడుకు అనమాట. ఈ పాప అండ్ ఆ పాప అక్క కొడుకు, అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నది మా మావయ్య కూతురు. ఇక్కడైతే మేము మ్యాక్స్కి వచ్చాం, మళ్ళీ అక్కడ వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు. ఇక ఇక్కడ నుంచి మా బావకి సడన్గా ఐడియా వచ్చిందనమాట, మనం ట్యాంక్ బండ్కి వెళ్దాము, మళ్ళీ రావడానికి టైం ఉంటుందో లేదో అని చెప్పి అనేసరికి ఇక మేము ఊరుకుంటామో హ్యాపీగా ఓకే చెప్పేసాము. ఇక మేమైతే ర్యాపిడో బుక్ చేసామన్నమాట. ఆ ర్యాపిడో వాళ్ళు కూడా మమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఎందుకు అంటే చాలా మంది మెంబర్స్ ఉన్నాం కదా, కార్లో పడతామో లేదో అని చెప్పి. అదే మనకు సొంత వెహికల్ ఉంటే ఇంత భయపడాల్సిన అవసరం ఉండదు. సొంత వెహికల్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఈ సిటీలో కూడా హ్యాండిల్ చేయడానికి కూడా రావాలి కదా. మేమైతే ప్లానింగ్లో ఉన్నాము, తీసుకుంటాము. ఇక ఇక్కడైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే అసలు ఏం లేదు, కాకపోతే ఐస్ క్రీమ్ బండ్లు అయితే ఫుల్గా ఉన్నాయి. పొరపాటున ఒక ఐస్ క్రీమ్ కొందాము అని చెప్పి బండి కాడికి వెళ్ళామనుకోండి, ఇక మా వాళ్ళు లైనే కడతారు. ఇదైతే పని కాదని చెప్పి పక్కనే మంచిగా పానీపూరి బండి ఉంది. బావా నాకైతే ఫస్ట్ పానీపూరి కావాలి అని చెప్పాను. మేమేమనుకుంటున్నాం తెలుసా, ఇక్కడ అయితే బయట మొత్తం చేపలు పరిసి ఉన్నాయన్నమాట. ఎవరికి వాళ్ళు లంచ్ బాక్సెస్ కానీ ఇట్లా తెచ్చుకొని తింటున్నారేమో, అవి మన అంటే ఇక్కడ అమ్మే వాళ్ళవి కాదు కావచ్చు అనే ఇంటెన్షన్లో ఉన్నామన్నమాట. అయితే తనేమన్నాడంటే అక్కడ మంచిగా చేప పరిచాను కదండి, అక్కడ కూర్చోండి, మీకైతే ఒక్కొక్క ప్లేటు పంపిస్తాను అని అన్నారనమాట. అరే నిజంగా చెప్తున్నా, ఆ వ్యూకి ఆ రోడ్డు సైడు ఇలా చేప వేసుకొని తింటే భలే అనిపించింది, అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇంకా ఈ పానీపూరి తిన్నాము, అండ్ అలాగే
ఇది ఏమంటారు బండ్తో చేస్తారు చూసారా, పావు బాజీ కూడా అమ్ముతున్నారు అక్కడ. నేను టేస్ట్ చేస్తాను బావా అంటే ఇక సరే అని చెప్పి ఒక్కటి కాదు ఇక మళ్ళీ అందరికీ ప్లేట్ అయితే తీసుకున్నాము. ఇటు పానీపూరి ఇటు ఈ పావు బాజీ తినేసరికి మా కడుపులు నిండిపోయాయి. ఇక అన్నం అనే ఆప్షన్ లేదు, ఇక అసలు వద్దంటున్నారు ఇక పిల్లలు. ఇంకా ఏదైనా తినండి అన్నా కూడా మాకు చాలు అని చెప్పి అంటున్నారు. ఇక అయిపోయిందిరా ఈ నైట్కి అయితే ఇలా సర్దుకోవడమే అని చెప్పి అనుకున్నాము. ఇక మేమైతే ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాలన్నమాట, ఎందుకంటే అటు సైడ్ ఉంది వ్యూ మొత్తము, మేమేమో ఇటు సైడ్ ఉన్నాము. ఏదో విధంగా కష్టపడి రోడ్డు అయితే దాటి ఇటు వచ్చామనుకోండి. రోడ్డు దాటేటప్పుడు అయితే చాలా భయం వేసింది. అండ్ అలాగే అందరం రావాలి కదా, ఇటు పిల్లలు ఉన్నారు ఇటు మేము అందరిని చూసుకోవాలి. సో లైన్గా ఫాస్ట్గానైతే ఇటు రోడ్డు అయితే క్రాస్ చేసేసాము. అసలు ఈ ట్యాంక్ బండ్ దగ్గరనైతే ఎన్ని బర్త్డేస్ జరుగుతున్నాయో, మ్యారేజ్ డేస్ బర్త్డేస్ భలే జరుగుతున్నాయి. అసలు నాకు కూడా అనిపించింది మేము కూడా ఏదైనా అకేషన్ వచ్చిన అయినప్పుడు ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. కానీ అవన్నీ జరిగే పనులు కాదులేండి. ఇక్కడైతే ఇక్కడ స్టాచ్యూ ఉంది చూసారా, బుద్ధ విగ్రహం. బోట్లో కూడా వెళ్ళొచ్చంట అక్కడికి, కాకపోతే అంత సాహసం మేము చేయలేదు. సో ఇక కాసేపు అలా టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఇదన్నమాట సంగతి. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేము రిటర్న్ అయ్యేటప్పటికి 12 అవుతుంది. ఇదన్నమాట. నచ్చితే లైక్ చేయండి.